ప్రధానమైనటువంటి అంశాలైనటువంటి ఒకటి అవినీతి నిర్మూలన మరియు స్వచ్ఛ భారత్ మరియు హరితహారం అనే 3 ప్రధానమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరి ఈ సైకిల్ యాత్ర నిర్మల్ జిల్లాకు రావడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఏదైతే ఉందో మరి స్వచ్ఛ భారత్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిజంగా ముందు మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం పరిశుభ్రంగా ఉన్నట్టనే ఒక మంచి అంశాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారు కార్యక్రమాన్ని చేపట్టారు. మరి మహాయజ్ఞంలో ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అవినీతి నిర్మూలన రెండవ అంశమైనటువంటి అవినీతి నిర్మూలన మరి ఎప్పుడైతే మరొక సమాజంలో ఉన్నటువంటి కుల మత వర్ణ ప్రాంత వర్గ విభేదాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల కార్మిక కర్షక రైతులందరినీ కూడా సమాన దృష్టితో చూసి మరి బాధ్యతలు నిర్వహించేది ఎవరైనా ఉన్నారంటే అది ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. మరి అలాంటి ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైతే నిజాయితీతో మరి తమ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తారో అప్పుడు ఖచ్చితంగా సమాజం అభివృద్ధి చెందుతుంది. మరి అలాంటి ప్రభుత్వ శాఖలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈరోజు ప్రప్రథమంగా సగర్వంగా ప్రకటిస్తుంది. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ అవినీతి రహిత జైళ్ల శాఖ. మరి అదేవిధంగా మరి ఇంకొక అంశమైనటువంటి హరితహారం. మరి ఈరోజు చెట్లుంటేనే మనం ఉంటాం. మరి ఎప్పుడైతే ఒక చెట్లకు ఎంత ఆవశ్యకత ఉందంటే మరి ఒక దేవాలయాన్ని నిర్మించినట్టయితే అక్కడ హిందూ మాత్రమే వెళ్ళి కూర్చుంటాడు. మరి ఒక మసీద్ నిర్మించినట్టయితే అక్కడ ముసల్మాన్ మాత్రమే వెళ్ళి కూర్చుంటాడు. మరి ఒక చర్చ్ నిర్మించినట్టయితే అక్కడ వెళ్ళి ఒక క్రిస్టియన్ మాత్రమే కూర్చుంటాడు. అదే మనం ఒక మహావృక్షాన్ని నిర్మించినట్టయితే కుల మతాలకు అతీతంగా మహావృక్షం చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటారు. మరి అంత ఆవశ్యకత ఉంది మరి హరితహారానికి. మరి ఇలాంటి 3 ప్రధానమైనటువంటి అంశాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిజంగా మరి ఇక ఒక గొప్ప విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మా మహబూబ్నగర్ బిఎస్ సంపత్ సార్ గారు కానీ, అదేవిధంగా మా డిప్యూటీ జైలర్ మరి తిమ్మల్ రెడ్డి సార్ కానీ, అదేవిధంగా మా జైలు వార్డర్ సుదర్శన్ రెడ్డి కానీ, అదేవిధంగా భాస్కర్ సార్ కానీ మరి వీళ్ళ యొక్క దీక్ష పట్టుదలకు నిజంగా నిర్మల్ జిల్లా తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మేము స్వాగత సుమాంజలు తెలుపుతున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ వీళ్ళకి మరొకసారి స్వాగత సుమాంజలు తెలుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.